ఉన్నత విద్యలో అగ్రగామిగా ఉన్న బెంగళూరులోని రేవా యూనివర్సిటీలో 2025-26 అకాడమిక్ బ్యాచ్ ప్రారంభించింది యాజమాన్యం. విద్యార్థులు ప్రశ్నలు అడగడానికి వెనకాడొద్దని సూచించారు రోహన్ శ్రవణ్. రేపు అనేది లేనట్టు కలలు కనాలని, విద్యార్థులకు కల ఉంటే ఈ రోజే పనులు ప్రారంభించాలన్నారు. రేవా యూనివర్సిటీలో విద్య అనేది ఉమ్మడి ప్రయత్నమని, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలని సూచించారు ఛాన్సలర్ శ్యామరాజు. 30-40% అంత మన తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లలు ఇక్కడ అడ్మిషన్ తీసుకుంటారు. ఆ పిల్లలు వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటారు. కారణం ఏమంటే, ఒకటి ఇది ఎయిర్పోర్ట్కు అన్నిటికీ దగ్గరగా ఉంది, గ్రీన్ క్యాంపస్, ఇక్కడ అమ్మాయిలకు అబ్బాయిలకు సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. దట్ ఈజ్ అంటే అవే ఫ్రమ్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ అనేసి అట్లా కల్చర్ ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ సెక్యూరిటీకి, సేఫ్టీకి, దేనికైనా కూడా ఫుడ్ కావచ్చు, అన్నీ కూడా బాగుంటుంది. కాబట్టి వాళ్ళు మమ్మల్ని నమ్మి అంటే ఇక్కడ అడ్మిషన్ చేసుకోవడం, వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మొదలేదో 1000-2000 మంది ఉంది, ఈరోజు సుమారు ఒక 3-4 వేల మంది మన తెలుగు రాష్ట్రం ఉన్నారు. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని మేము డెఫినెట్గా అంటే వాళ్ళ డ్రీమ్స్ను, వాళ్ళ కళలను ఏం కావాలో అది చేస్తూ ఉన్నాము కాబట్టి చేస్తున్నారు. అంటే నేను ఎప్పుడు మాట్లాడినా కూడా ప్రతిసారి చెప్తాను, వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేస్తే ఆటోమేటిక్గా పిల్లలంతా కూడా వాళ్ళు మంచి లీడర్స్గా తయారవుతారనేసి మా రోల్ మేము ప్లే చేస్తున్నాం. పేరెంట్స్ కూడా అదే ఈరోజు కూడా చెప్పాను నేను. పిల్లలు అంటే ఈరోజు పిల్లలు రేపు పౌరులు కాబట్టి వాళ్ళని చక్కదిద్దాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. నేను పేరెంట్స్కి అంతా కూడా నా ధన్యవాదాలు. సో ఈరోజు రేవా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ఫస్ట్ డే ఇనాగ్రేషన్ అయింది. సో నాకు పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీ దొరికింది ఇక్కడ. చాలా సంతోషంగా ఉంది. యంగ్ మైండ్స్ జస్ట్ హై స్కూల్ నుంచి బయటకు వచ్చి ఇంజనీరింగ్ స్టార్ట్ చేస్తూ కొత్తగా వాళ్ళ కళలు, వాళ్ళ ఊహలు, వాళ్ళ డ్రీమ్స్ అండ్ దేర్ ఆస్పిరేషన్స్ చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు ఎనర్జీ, వాళ్ళు తీసుకొచ్చే ఎనర్జీ, యంగ్ మైండ్స్ తీసుకొచ్చే ఎనర్జీ కూడా వెరీ 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 ఇన్ఫెక్షస్. చాలా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు మేము చెప్పిన మాటల్లో వాళ్ళకి హోప్ఫుల్లీ వాళ్ళు కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చి ఉండొచ్చు. దట్స్ అండ్ ఒక స్పార్క్ ఏదైనా వచ్చి ఉండొచ్చు వాళ్ళకి. ఈ జనరేషన్ వాళ్ళ చాలా మంచి ఆపర్చునిటీ, అవకాశం ఉంది. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మన ప్రపంచం మొత్తంలో, ఇండియానే కాదు ప్రపంచం మొత్తంలో ఉన్న బిగ్ ప్రాబ్లమ్స్ అన్నీ, ఏదో ఎన్వైరన్మెంట్ ప్రాబ్లమ్స్ కానీ, పొల్యూషన్ కానీ, వరల్డ్ హంగర్ కానీ, ఇలాంటి బిగ్ ప్రాబ్లమ్స్ ఈ జనరేషన్ సాల్వ్ చేస్తుందని నాకు చాలా నమ్మకంగా ఉంది. అండ్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్, ఎడ్యుకేషన్ ఈజ్ ద ఫౌండేషన్. ఈ రేవా యూనివర్సిటీలో జాయిన్ అయిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఐ హోప్ సమ్ ఆఫ్ దెమ్, చాలా మంది విల్ ఆస్పైర్ టు ఈ బిగ్ ప్రాబ్లమ్ సాల్వ్.